ఇమాజిన్ మీ ఫోన్కి ఎగ్జాక్ట్ వోల్టేజ్ అనేది కావాలి. ఎక్కువ వోల్టేజ్ వస్తే డ్యామేజ్ అవుతుంది, తక్కువ వోల్టేజ్ వచ్చినా కూడా వర్క్ అవ్వదు. అక్కడ జేఎన్ఆర్ డయోడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, జేఎన్ఆర్ డయోడ్ అంటే ఏంటనేసి అర్థం చేసుకుందాం. జేఎన్ఆర్ డయోడ్ అంటే స్పెషల్ టైప్ ఆఫ్ డయోడ్ అనమాట. ఇది నార్మల్ డయోడ్ లాగా కాదు, రివర్స్ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అనేది చేస్తుంది. బట్ ఓన్లీ స్పెసిఫిక్ వోల్టేజ్ దగ్గర మాత్రమే చేస్తుంది. ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మనం జేఎన్ఆర్ డయోడ్ని రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తాం. స్టార్టింగ్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు, కానీ ఒక పాయింట్కి రీచ్ అయ్యాక జేఎన్ఆర్ వోల్టేజ్ VZ అనేది సడన్గా కరెంట్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఇది బ్రేక్ డౌన్ రీజియన్ అనేసి పిలుస్తారు. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఇమాజిన్ మీ సప్లై వోల్టేజ్ వచ్చేసరికి 12 వోల్ట్స్ అనేసి అనుకుందాం. మీ డివైస్కి కావాల్సిన వోల్టేజ్ వచ్చేసరికి 5 వోల్ట్స్ మాత్రమే. మనం 5 వోల్ట్స్ జేఎన్ఆర్ డయోడ్ యూజ్ చేస్తాం. ఓకే, రిజల్ట్ ఏంటి? ఇప్పుడు 12 వోల్ట్స్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా 5 వోల్ట్స్ ఫిక్స్ అయిపోతుంది. ఎక్స్ట్రా వోల్టేజ్ని జేఎన్ఆర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, డివైస్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. జేఎన్ఆర్ డయోడ్ ఒక అప్లికేషన్ చూద్దాం. మొబైల్ ఛార్జర్స్, పవర్ సప్లైస్, ఓకే, వోల్టేజ్ రెగ్యులేటర్స్లో యూజ్ చేస్తారు. ఎక్కడ స్టేబుల్ వోల్టేజ్ కావాలో అక్కడ జేఎన్ఆర్ డయోడ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సింపుల్గా చెప్పాలంటే జేఎన్ఆర్ డయోడ్ అనేది వోల్టేజ్ని కంట్రోల్ చేసి మన డివైస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, I hope everything is clear now. Stay consistent, keep improving. See you in the next video. Okay guys, bye bye.